నాన్నోళ్ళ రూమ్ ఎదురుగా రూము, శేఖర్ అన్న వాళ్ళ బెడ్రూమ్. దీంట్లోకి ఎంట్రన్స్ ఇది. బ్యాక్ సైడ్ దర్వాజా పెట్టింది శేఖర్ అన్న వాళ్ళ రూమ్ నుంచి. దాని పక్కన 6x6 కిటికీ. అక్కడ కనిపిస్తుంది రమేష్ అంకుల్ వాళ్ళ ఇల్లు, పక్కన మారోడ ఇల్లు మధ్యలో. ఇది శేఖర్ అన్న వాళ్ళ రూమ్లో గూళ్ళు, పైన సజ్జలో రూఫ్. వాళ్ళు ఇక్కడ బీరో పెడతారు. ఇంకా అన్నీ ఫెసిలిటీస్ అనుకో బెడ్రూమ్లోనే అంత మొత్తం. కేబుల్, ఇంటర్నెట్ ఇవన్నిటికి ఆప్షన్లు పెట్టిన. ఇది శేఖర్ అన్న వాళ్ళది అటాచ్డ్ బాత్. ఓకే, మరీ పెద్దగా ఏం వస్తలేదు, 4x6 వస్తున్నాయి బాత్రూమ్స్. శేఖర్ అన్న రూమ్లో నుంచి ఇట్లా బయటకు పోతే ఈ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఆడ మన పాత ట్యాంక్ ఆడ ఉంది. ఈ మాడి చెట్టు సగం కొట్టేస్తాం. ఓకే రైట్. ఈ నుంచి మళ్ళా డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ అయిపోయింది. ఈ స్తంభం వరకు ఇక డైనింగ్ హాల్ అనుకో, ఈ కిటికీ వరకు దాదాపు. తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ నుంచి. పెద్దగా ఇచ్చిన దర్వాజా. ఇదంతా మందము ఇట్లా ఎదురుగా. ఇది హాల్ వస్తుంది స్ట్రైట్. ఆ గోడకేమో టీవీ అది వస్తుంది. తర్వాత ఇది బయట నుంచి చూడు ఒకసారి యాంగిల్. అటు నుంచి రావాలన్నమాట మనం. అక్కడి నుంచి ఇట్లా వస్తాం మెయిన్ ఎంట్రన్స్లోకి. ఓకే, ఇది హాల్ అయింది. తర్వాత ఇక్కడ లో రూఫ్, దేవుని రూమ్. ఇంకా సరిగా వస్తలేదు దేవుని రూమ్ ఇది. ఇది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈడో కిటికీ, దాని పక్కన దర్వాజా, ఈడో కిటికీ. వాళ్ళ గూళ్ళు, పిల్లలకు బట్టలు, బుక్స్ అంతా పెట్టుకుని ఇంకా గూళ్ళు. ఆ పక్కన ఆంటీ వాళ్ళు ఇల్లది. ఇదేమో లోరు ఫోటో వస్తుంది పైన. ఓకే, మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యి ఎండ్ నుంచి ఇట్లా రైట్ తిరిగి ఇట్లా పోతే మా బెడ్రూమ్. దర్వాజా ఎదురుగా దర్వాజా వస్తుంది. దాని పక్కన ఒక కిటికీ వస్తుంది. ఓకే, ఇదేమో గుళ్ళు. దానికి వచ్చిన లో రూఫ్ లాగా పైన సజ్జ. బెడ్రూమ్లలో అన్నిట్లలో సన్నస్తగర్ అయిపోయింది. ఇది అటాచ్డ్ టాయిలెట్ మా రూమ్లో. అనుకో పైన వెంటిలేషన్. ఓకే, ఈ బాత్రూమ్ కొంచెం చిన్ననే ఉన్నాయి అనుకో. మాకు బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఎంట్రన్స్ వెనక రోడ్డు. ఇది పాత ట్యాంక్. ఈ వెనక వెంకట వాళ్ళది ఓపెన్ ప్లేస్. ఆడ ఒకటి శిల్పత్ర అంకుల్ వాళ్ళది. ఆ పక్కన కొత్త ఇల్లు అవుతుంది బ్రిలియన్ గ్రామర్ స్కూల్ వాళ్ళది. పక్కన మారోడ ఇల్లు. ఈ నుంచి మళ్ళీ ఇట్లా పోతే బ్యాక్ ఎంట్రన్స్కి వస్తాం.